ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. మరలా చదువుతున్నాను. 14వ వచనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిసిసు దాని కొరకు శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, కాపరి, మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో వాక్యం యొద్దకు వస్తున్నాం. వాక్యము మీది, మేము మీ వారము. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, మీ చిత్తానుసారంగా మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా కాలం క్రితం ఒక సంఘటన జరిగింది. దాన్ని మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక ప్రయాణికుల వాడ సముద్రంలో చాలామంది ప్రయాణికులు ఎక్కించుకుని వెళ్ళిపోతూ ఉందంట. ఆ కెప్టెన్, నావికుడు ఏం చేస్తున్నాడంటే చాలా చక్కగా దానిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ స్టాఫ్ అంతా చక్కగా దాన్ని బాగోగులు చూసుకుంటూ ఉన్నారు. ప్రయాణము చాలా చక్కగా నడిచిపోతూ ఉంది. అది తుఫానులు ఏమీ లేని సమయం కనుక ఆహ్లాదకరమైన వాతావరణంలో వాడపోతూ ఉండగా అనుకోకుండా ఆ సముద్రంలో ఉన్నటువంటి ఒక పర్వతము, ఆ నీటిలో ఉన్నటువంటి పర్వతము వీరు ఎరిగి ఉండలేని కారణంగా దానిని అది ఢీ కొట్టడం వల్ల, టైటానిక్ గురించి చెప్పట్లేదు, మరొక సందర్భం ఇది. దానిని ఢీ కొట్టడం వల్ల వాడుకు కాస్త డ్యామేజ్ అయిందట. కెప్టెన్ వెంటనే దానిని గమనించి, ఇది త్వరలో ఈ డ్యామేజ్ను దీన్ని రికవర్ చేయడానికి సాధ్యం కాదని గమనించి, త్వరలో దీంట్లో ఉన్న పాసింజర్స్ అందరినీ ఆ లైఫ్ బోట్స్ ఉంటాయి, వాటి ద్వారా అది డే టైం కనుక అందుబాటులో ఉన్నటువంటి వారందరిని కూడా వారు పిలిచి దీంట్లో ఉన్న ప్రయాణికుల్ని అందరినీ కూడా లైఫ్ బోట్స్ ఎక్కించి పంపించేస్తున్నారంట. ఎందుకంటే అది నెమ్మదిగా మునగడం ప్రారంభించింది. సో దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ, మీరు తొందరపడొద్దు, అలాగని ఆలస్యం చేయొద్దు, దీంట్లోని షిఫ్ట్ అయిపోవడానికి మీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తామని నాయకుడు చెప్పాడట. చక్కగా అందరినీ లైఫ్ బోట్స్ ఎక్కించి, సపోర్టింగ్గా వస్తున్న బోట్స్ అన్నిటిని పిలిపించి ఎక్కించి అందరినీ ఖాళీ చేసి పంపించేస్తూ ఉన్నారట. చాలా తొందరగా వారికి ఏం దొరికితే వాళ్ళ సామాను దొరికినట్టుగా కొన్నిటిని విడిచిపెడితే కూడా, పోనీ మా ప్రాణం కంటే మాకు శ్రేష్టమైనది ఏమీ లేదు అని అందరూ తొందరగా వచ్చి, ప్రాణం పోతుందని తెలిసినప్పుడు ఎంత తొందరపడతారు. తొందరగా వస్తూ ఉన్నారంట, ఎక్కుతున్నారు, లైఫ్ బోట్స్ ఎక్కుతున్నారు, వెళ్ళిపోతూ ఉందంట. వాడ క్రమేణా మునిగిపోతూ ఉందంట. కెప్టెన్ ఏం చేస్తారంటే లాస్ట్ వెళ్తాడనమాట. కెప్టెను, వైస్ కెప్టెన్ ఉంటారు. దానికి సంబంధించిన నావికుడు, దానికి సంబంధించిన 2-3కి ఒకే ఒక బోట్ ఉందంట. దాంట్లో ముగ్గురు, ఇద్దరు కెపాసిటీ, ముగ్గురు ఎక్కితే అది ఉండదు. అట్లాంటిది ఒకటి ఉంది వాళ్ళిద్దరికి. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే, ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని అందరు వెళ్ళిపోయారు. ఇంకెవరైనా ఉన్నారేమో, లాస్ట్ ఇంకా మునిగిపోయే ముందు లాస్ట్ ఫైనల్గా చూస్తుంటే ఒకడు లోపల కనపడ్డాడంట. అరే నాయనా, ఏం చేస్తున్నావురా నువ్వు, అందరు వెళ్ళిపోతున్నారంటే, నా పర్స్ ఒకటి ఇక్కడ ఉండిపోయింది, నా పర్స్ అని దేవుడు ఆడుతున్నాడంట దాన్ని. ఈ కెప్టెన్ అనుకున్నాడంట,
ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఉంది, వీడు మూడో వాడు, దీన్ని ఎక్కితే మాకు అపాయం అవుతుంది, అయినా సరే రిస్క్ చేసుకుందాంలే, రారా బాబు నీ పర్స్ ఉంటే తర్వాత సంగతి, రారా నాయనా, ఇంకా లాస్ట్ ఛాన్స్, ఇంకా ఒక 2 minutesలో అయితే ఇది మునిగిపోతుంది అంటే, అయ్యా మీరు జస్ట్ నా కొరకు వెయిట్ చేయండి, నా పర్స్ అది చాలా విలువైంది, దాంట్లో పైసలు ఉన్నాయి, తీసుకొస్తానని లోనికి వెళ్ళాడంట, మునిగిపోయిందంట. వీళ్ళు వెంటనే ఆ లైఫ్ బోట్లో ఎక్కి ఇద్దరు వచ్చేసారంట. కొంతకాలం తర్వాత ఆ ఓడని, మునిగిపోయిన ఓడని వెతకడానికి వెళ్ళారంట. ఈ కెప్టెన్కి మనసులో ఒకటి ఉండిపోయిందంట, వాడు ప్రాణం పోగొట్టుకున్నాడు, ఒక పర్స్ కొరకు వాడు ప్రాణం పోగొట్టుకున్నాడు, దాంట్లో ఏముంది అనే ఆశ, ఉత్సాహం ఎక్కువై ఎతుకుతూ ఉన్నారంట. అప్పుడు ఆ డెడ్ బాడీ దొరికిందంట, వాడి చేతిలో పర్స్ ఉందంట. వెంటనే డెడ్ బాడీ ఎవరిది అన్నది ఆలోచన కాకుండా ఈ కెప్టెన్ పర్సులో ఏముందని చూద్దామని ఓపెన్ చేస్తే 18 రూపాయలు ఉన్నాయంట. ఎంత ఉన్నాయండి? 18 రూపాయల కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంట వాడు. కెప్టెన్ ఆశ్చర్యపోయాడంట, అరే వీడి జీవితం ఎంత పెద్దది, వాడకు టికెట్ కొనుక్కున్న టికెట్లో ఎన్నో రెట్లు చిన్నది 18 రూపాయలు. ఈ లైఫ్ ఎంత పెద్దది, వీడి ఫ్యామిలీ ఎంత పెద్దది, ఈయన వెనుకున్న భార్య పిల్లలు వీడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు, వీడు వెళ్ళే ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాడు కనుక్కొని ఆశ్చర్యపోయి, ఇంతకంటే దౌర్భాగ్యుడు ఎవడన్నా భూమి మీద ఉంటాడా? ఆ కెప్టెన్ చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నా జీవితంలో, నా ప్రయాణాలలో నేను ఎంతోమంది ప్రయాణికులు చేరవేశాను, కానీ వీడిలాంటి దౌర్భాగ్యుని నేను ఎన్నెన్నో చూడలేదు. ఒక 18 రూపాయలు, 18 రూపాయలు కూడా కాదండి, యాక్చువల్గా దాంట్లో ఉన్నది ఏంటంటే 18 పైసలు అంట. 18 పైసలు నేను కన్వర్ట్ చేసి ఈ రోజుకి 18 రూపాయల కింద మార్చాను దాన్ని. 18 పైసల కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి దౌర్భాగ్యుడు వీడే అని వాని గురించి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూస్తున్నా. ప్రాణము విలువ ఎంత గొప్పది. ఒక 18 పైసల కొరకు 18 రూపాయలు విలువైన తన బ్రతుకంతటిని, తనకున్న ఆశలన్నిటినీ 18 రూపాయల చుట్టూ తిప్పుకొని ప్రాణం పోగొట్టుకున్న ఆ వ్యక్తిని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. అదే నేను చదువుతున్నప్పుడు, రాత్రి నేను లేట్ నైట్లో దీన్ని చదువుతున్నప్పుడు మస్తు బాధ అయింది ప్రియులారా. చెప్తున్నా, ఈ వర్తమానానికి ఏదైనా ఒక ఉపమానాన్ని ఇస్తే బాగుంటుందేమని ఆలోచన చేస్తున్నప్పుడు నా హృదయాన్ని చాలా బాధ పెట్టింది. ఇది దుఃఖంతోనే పడుకున్నాను. ఎందుకంటే చాలామంది, ఆ కెప్టెన్కి వాడు ఒక్కడే కనపడ్డాడు, కానీ నాకైతే చాలామంది కనపడ్డారు. దేవుని వాక్యమును చూద్దాం. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను చూద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. చిన్న జీవితం మనది, చాలా చిన్న జీవితం. ఇంకోటి ఏంటంటే ఎంత ప్రాముఖ్యమైన జీవితం అంటే, ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. సమాధానమును పరిశుద్ధత అనే గొప్ప విలువైన మాటలు కనబడుతూ ఉన్నాయి. ఈ 2 మాటలు కూడా దైవత్వానికి సంబంధించిన మాటలు ఇవి. యెషయా ప్రవచనాల్లో యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తూ ఒక ప్రవచనం ఉంది. సమాధానమునకు అధిపతేగు దేవుడు అని ఆయనకి పేరు అని యేసుక్రీస్తుని గురించి ప్రవచించబడింది. పరిశుద్ధుడు అని ఆయనకి పేరు కనుక, పరిశుద్ధుడును సమాధానమునకు అధిపతేగు దేవుడైనటువంటి ఆ ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం. ఈ లోకయాత్ర ముగించి ఆ పరమదేవుణ్ణి మనం కలుసుకోబోతూ ఉన్నాం. కలుసుకునే ఈ యాత్రలో, ఈ భూమి మీద మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, అందరితో సమాధాన పడడానికి మనము మన జీవితాన్ని కట్టుకోవాలి. సమాధాన సంబంధమైన అనుభవాలను మన జీవితాల్లో మనం
ప్రిపేర్ చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. రోమపత్రిక 12:18 సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఈ భూలోకంలో ఉండేవాళ్ళం కాదు, సమాధాన సంబంధమైన ఆ పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళం కనుక అందరితో సమాధానంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అదే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం మత్తయి సువార్త 9వ సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనే మాట చెప్తా ఉన్నాడు. సమాధాన పరచాలి, సమాధానం కలిగిన వారంగా ఉండాలి. ఇది దైవిక లక్షణం. అందుకని హెబ్రీ గ్రంథకర్త ద్వారా ఒక ఉన్నతమైన విషయాన్ని చెప్పడానికి ఆయన ముందు ప్రిపేర్ చేస్తూ అంటున్నాడు, అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. రెండవది, పరిశుద్ధతను కలిగి ఉండడానికి మీరు సిద్ధపడండి. ఏమంటాడండి? పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, పరిశుద్ధంగా ఉండండి. అదొక ఆజ్ఞ. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పబడింది. ఒక ఆజ్ఞ, ఒక నియమం. ఆయన ఏమై ఉన్నాడో ఆయన పిల్లలమైన మనము ఆ విధంగా ఉండడం అన్నది ఒక నియమం. ఈ కట్టుబాటును మనము ఎట్టి పరిస్థితుల్లో తృణీకరించడానికి వీల్లేదు. దేని విషయంలో కూడా నీవు నీ పరిశుద్ధతను కానీ నీ సమాధానాన్ని కానీ నువ్వు పోగొట్టుకోవడానికి వీల్లేదు. దేన్ని కూడా నువ్వు దానిని పోగొట్టుకోవడానికి, దేనిని మధ్యకి తీసుకురావడానికి నువ్వు ఇష్టపడొద్దు. చిన్న అమౌంట్ కొరకు, ఎంత చిన్న డబ్బండి అది. ఆ దినాల్లో ఎన్నో సంవత్సరాల క్రితం మాట, అది ఎప్పటికైనా చిన్నదే. అది 18 పైసలు, 18 రూపాయలు, 1800, 18,000. అంత చిన్నదాని కొరకు నువ్వు సమాధానమును, నీ పరిశుద్ధతను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పాడు చేసుకోవద్దు. దేవునితో ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని నువ్వు పాడు చేసుకోవద్దని ఒక కఠినమైన హెచ్చరిక. దేవుని కృపను నిరర్ధకం చేసుకోవద్దు. ఆయనకి వేరుగా మనం ఏమి చేయలేమని దేవుని వాక్యం ఖచ్చితమైన మాటలు మనం చెప్తా ఉంది. ఒక మాటని మనం జ్ఞాపం చేసుకుందామా? యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్తూ ఆ ఉపమానంలో ఏమంటాడంటే, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాటలు అర్థమవుతున్నాయా పిల్లలారా? నాకు వేరుగా ఉండి, నా పరిశుద్ధతకు వేరుగా ఉండి, నేను కోరుకున్న సమాధాన సంబంధమైన అనుభవాలకు వేరుగా ఉండి, ఆ వ్యక్తి తన ప్రాణమును కేవలము అతడు ఆ లైఫ్ బోట్లోకి రావడానికి ఏమి అతనికి ఆటంకమైపోయిందంట? తన పర్సులో ఉన్నటువంటి 18 పైసలు అతన్ని ఏం చేసింది? తన జీవాన్ని తీసేసినాయి. కనుక దేవునికి నిన్ను దూరం చేయడం ఏదైతే ఉందో ఆ విషయంలో నువ్వు సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అరే, మీరేమీ చేయలేరు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. ఇది దేవుడే చెప్పిన మాట. ఇది అర్థమవుతుందా పిల్లలారా? దేవుడే నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని చెప్తున్నప్పుడు మరి ఎందుకు ఆయన ఇచ్చే సమాధానం అనుభవాల్లోనూ, ఆయన పరిశుద్ధత విషయంలోనూ వేరుగా ఉంటున్నారు? ఆయనకు మీకు వేరుపరిచే ఎన్నో విషయాలు మీ జీవితంలో ఉండట్లేదా? మొట్టమొదట సమాధానమును మనము అనుసరించడం నేర్చుకోవాలి. రెండవదిగా ఆయన కృపను మనము నిరర్ధకం చేసుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. మూడవదిగా చూసినట్టయితే స్వార్థము. దేవునికి నిన్ను వేరుగా చేసేది ఏంటి తెలుసా? స్వార్థము. లేదంటే నీవు భూలోక సంబంధమైన ఆశలు.
దేవునికి నిన్ను వేరు చేసేవి ఇవే ప్రియులారా. నాది అనే అనుభవంలోనికి నువ్వు వచ్చేసినప్పుడు, నాకు తప్ప ఇంకెవరికి వద్దనే అనుభవంలోకి వచ్చినప్పుడు, భూలోకము నాది అనే ఆ ఆలోచనలోకి వచ్చినప్పుడు, భూలోక సంబంధమైన విషయాల మీద నువ్వు దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టగలవు. లేఖనాల్లో ఒక మాట చూస్తాం బైబిల్లో, ఒకడు దేవునికిని సిరికిని దాసునిగా ఉండలేడు. ఒకడు ఇద్దరికి దాసుడిగా ఉండడం సాధ్యం కాదు. అతడు ఎవరో ఒకరిని విడిచిపెట్టి ఒకరితో ఉండాలి అని చెప్పడం ఆయన చేస్తూ, దేవునికిని డబ్బుకును నువ్వు ఇద్దరిని నువ్వు ఒకేసారి దాసుడిగా నువ్వు ఉండలేవు. నువ్వు డబ్బునన్నా విడిచిపెట్టు, దేవునన్నా విడిచిపెట్టు. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇది ఎంత భయంకరమైన మాట. ఇది ఇలా ఎందుకు కంపేర్ చేశారు దేవుడు గారి, నాకే మస్తు బాధ ఉంది. ఆయనతో పాటు డబ్బును అక్కడ తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. అంటే మనుషులు దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, డబ్బుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? డబ్బును ప్రేమించేవారు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించలేరు అనేది ఒక కఠినమైన నియమాన్ని అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే కనుక నువ్వు డబ్బును ప్రేమించలేవు. మరి అలా అయినప్పుడు డబ్బు మనకు అవసరం కదా అంటే ప్రభు చెప్తున్నారు, అది మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కనుక ఏమి వెదకాలో నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు చాలా జ్ఞానముతో ఉండాల్సిన అవసరం ఉంది. సమాధానమును కోల్పోవడానికి, పరిశుద్ధతను కోల్పోవడానికి ప్రియులారా ఒక కారణం ఉంది. అది పశ్చాత్తాపపడని జీవితం. తప్పైపోయింది అనే అనుభవంలోనికి ఏ వ్యక్తి అయితే రాలేరో, ఇది తప్పు అని ఎవరు గ్రహించి దాన్ని ఒప్పుకోరో, వారు సమాధాన పడలేరు, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుకోలేరు. 2వ కొరింథీ పత్రిక 2వ పత్రికలో 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఎంత పెద్ద మాట ఇది! దైవ జనాంగమా వినండి, మరణమును కలగజేస్తుందంట ఈ లోక సంబంధమైన అనుభవాలు. కనుక పశ్చాత్తాపము అరే నేను దేవునితో సమాధాన పడలేకపోయానే, సంఘముతో సమాధాన పడలేకపోయానే, అరే నేను పరిశుద్ధత విషయంలో ఇక్కడ నేను తప్పిపోయానే అని ఎప్పుడైతే నీ దృష్టిలోనికి ఆ విషయం వచ్చిందో, నీ గమనికలోనికి ఆ విషయం వచ్చిందో, వెంటనే పశ్చాత్తాప పడడము ఎవరైతే చేయట్లేదో వారు ప్రియులారా క్రీస్తుతో వారు ఉండడం అసాధ్యం. ఆ పరస కొరకు వాడలోనికి వెళ్ళిన ఆ వ్యక్తిలాగే మన జీవితం ఉంది. ఒకేలా ఆ ప్లేస్లో మీరుంటే పరస కొరకు వెళ్తారా, లేదంటే లైఫ్ బోట్లోకి వస్తారా? చెప్పండి. ప్రాణం కంటే శ్రేష్టమైనది ఏమైనా ఉందా? పరలోక రాజ్యం కంటే మనకి ఇంకా ఏమి కావాలి చెప్పండి ప్రియులారా? ఎందుకొరకు మనము క్రీస్తు ఇచ్చిన ఆ మహిమ కలిగిన రక్షణను గూర్చి ఆరాధిస్తున్నాం? పరలోకమే కదా మన తుది గమ్యము. అదే పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం మనకి? కనుక సమాధాన విషయంలోనూ పరిశుద్ధత విషయంలోనూ ఎక్కడ కూడా మనము ఆయన కృపను నిర్లక్ష్యము చేయవద్దు అని చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో మనం మొట్టమొదటేమో 14వ వచనంలో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, అందరితోనూ సమాధానముగాను పరిశుద్ధతను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలని, సమాధానమును పరిశుద్ధతను వెదికి వెంటాడాలని నేర్చుకుంటున్నాం. 15వ వచనంలోకి వచ్చినప్పుడు దేవుని కృపను మనము నిర్లక్ష్యము చేయవద్దు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు
చేదైన వేరు ఏదైనాను మొలసి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రమైపోదురేమో అనియు మీరేం జాగ్రత్త పడాలి. దేవుని కృపను నిర్లక్ష్యం చేసేవారు ఎంతమందో ఈ దినం. నీకు ఆయుస్సును, ఆరోగ్యమును, సామర్థ్యమును, పని చేయడానికి కావలసిన సామర్థ్యమును, జీవించడానికి కావలసిన సామర్థ్యమును, ఏదైనా సంపాదించుకోవడానికి కావలసిన సామర్థ్యమును తన ఉచితమైన కృప ద్వారా అనుగ్రహిస్తున్న దేవుణ్ణి, ఆ కృపను నిరర్ధకం చేసి నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగా ఆశీర్వదించబడతావని నువ్వు అనుకుంటున్నావు? ద్రాక్షవల్లికి వేరుగా ఉండి తీగ ఎలా ఫలించదో ఎంత స్పష్టమైన వైఖరిని దేవుడు చెప్పినాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్పిన మాట అక్కడ ఉంది కదా. ఆయన కృప లేకుండా సంగమా ఎంత దారుణం. ఎన్నిసార్లు ఆయన కృపను విడిచిపెట్టి, ఆయన సన్నిధిని విడిచిపెట్టి, ఆయన ప్రేమను విడిచిపెట్టి మనము బ్రతకడానికి ఇష్టపడట్లేదా? దేవుని కృప అనేది మన రక్షణకును మన పవిత్రమైన జీవిత విధానానికి ఆధారమండి. అది పరలోకం పొందడానికి అది మనకి దేవుడిచ్చిన గొప్ప వరం. ఈరోజు ఆయన కృప లేకపోతే ఎవరమైనా పరలోకం పోగలమా? ఏ యోగ్యత ఉంది మనకి పరలోకం పోవడానికి? మన దగ్గర ఏ యోగ్యత సరిపోతుంది? ప్రియమైన దేవుడు తన కుమారుడైన క్రీస్తును మన కొరకు మధ్యవర్తిగా పంపి తన ప్రాణమును, ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క ప్రాణమును బలిగా అర్పించకపోతే మనకు అడ్రస్ ఉందా? ఎంత ప్రేమ అది! మనల్ని ఇంతగా ప్రేమించిన ఆ దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేస్తే ఏం ప్రయోజనం? దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తే, తిరస్కరిస్తే ఆధ్యాత్మికంగా మనము నశించిపోతామన్న సంగతంగా మనము గుర్తించాలి. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మేలిమి ఆశీర్వాదాలను గౌరవించక తరచుగా వాళ్ళు ఏం చేసేవారంటే అసంతృప్తిగా ఉండేవారంట. సంఖ్యాకాండం దిద్దామా? సంఖ్యాకాండము మనం చూద్దాం. సంఖ్యాకాండంలోనికి మనం రాగలిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజల జీవితాలు ఎంత ఘోరంగా ఉండేవో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 14వ అధ్యాయము ఆలోచించేయండి. మొదటి నుండి చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ రాత్రి అంతా వారు ఏం చేశారంట? ఎలుగెత్తి ఏడ్చారంట. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపై సనుగుకోవడం ప్రారంభించారంట. ఏం చేస్తున్నారంట? సనుక్కోవడం ప్రారంభించారు. ఇశ్రాయేలీల యొక్క జీవితము ఎప్పుడు కూడా సనుక్కుంటూనే ఉండేవారంట. ప్రియులారా, ఎప్పుడు సనుక్కుంటూనే ఉండేవారు. ఎంతో కృప చూపించి ఆ ఐగుప్తనే బానిసత్వం నుండి విమోచించి విడిపించి పాలుతేనెలు ప్రవహించే ఆ వాగ్దాన దేశానికి దేవుడు నడిపిస్తూ ఉండగా ఈ మధ్యలో ఎన్నో పరామర్శలు దేవుడు వారిని చేస్తూ ఎన్నో రీతిలుగా వారిని దీవిస్తూ ఉండగా కూడా ఎక్కడ చిన్న కుదవ అనిపిస్తే వెంటనే వారు ఏం చేసేవారంటే దేవునికి విరోధంగా సనుగుకోవడం ప్రారంభించేవారంట. ఇశ్రాయేల్ యాత్రా జీవితం మనకి ఎన్ని పాఠాలు నేర్పుతుందో. ఎప్పుడు దేవునికి సెపరేట్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. దేవుని సేవకునికి, నడిపించే నాయకునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించేవారు. ఆయన కృప అంతగా వారి మీద హెచ్చుగా ఉండగా
ఆ ఫరో అనే ఆ భయంకరమైన రాజు చేతిలో నుండి విడిపించడం అసాధ్యం. ఒక చేతి కర్రతో మోసే వెళ్ళి ఇంతమందిని ఆ భయంకరుడైన రాజు చేతిలో నుండి తీసుకుని రావడంనప్పుడు ఏంటిది, మేము ఎట్లా సాధ్యం ఇది? మోసే ఎలా వచ్చాడంట? యుద్ధాలతో, రథాలతోనూ గుర్రాలతోనూ వెళ్ళాడా? లేదే. ఆ ఫరో సైన్యం యొద్దకు, రాజు యొద్దకు ఒక చేతి కర్రతో వెళ్ళి తన ప్రజలను తోడుకొని రావడానికి దేవుడికి కర్ర. ప్రియులారా, ఇదే కర్ర గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ గొలియాతు అంటూ ఉంటాడు దావీదుని, రే కర్ర తీసుకొని వస్తున్నావు, రాజు తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకుంటివా? ఎవరిని కొట్టడానికి వెళ్తాం కర్ర తీసుకొని? కుక్కనో ఇంకో దేన్నో కొట్టడానికి వెళ్తాం కదా ప్రియులారా. మోషే ఐగుప్తు రాజు ఎదుటకు తన ప్రజలను విమోచించడానికి కేవలం ఒక చేతి కర్రతో వెళ్ళాడు. అదే యాకోబు అంటాడు, నేను ఒక చేతి కర్రతో నదిని దాటి తిని ఏమి కానివాడిని నేను. ఇప్పుడు నేను జనాంగమైపోయాను, 2 గుంపులయ్యాను. ఆయన కృప మనల్ని ఆశీర్వదించగలదు సంగమా. నీవు నీ ఆయన కృపను విడిచిపెట్టి, ఆయన ప్రేమను విడిచిపెట్టి, ఆయన ఇచ్చే సమాధానాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి నువ్వు గుంపులుగా అవ్వడం కానీ, ఆశీర్వదించబడడం కానీ, విమోచించబడడం, విడుదల పొందడం కానీ నువ్వు చేసే ప్రయత్నంలో ప్రియులరా మేలు ఉంటుందంటారా? ఇశ్రాయేలీయులు సనుగుకోవడం ప్రారంభించారంట. అపవిత్రత లేదా అసంతృప్తి మన హృదయాల్లో పెరిగితే అది మనల్ని నాశనానికి నడిపిస్తుంది. అసంతృప్తి, తృప్తి లేని జీవితాలు దేవుని కృప కంటే ముందుకెళ్ళిపోతాయండి. దేవుడు ఇవ్వలేడు అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అంతే. దేవుడు ఇవ్వలేడు, మనమే ప్రయత్నం చేసుకోవాలి. ఇది తృప్తి లేని వారి జీవితాలు వాళ్ళకి నేర్పిస్తున్న పాఠాలు, వాళ్ళని పరిగెట్టిస్తాయి సంగమా. దేవుడు ఇవ్వలేడు. దేవుడు ఎక్కడిస్తాడు? మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మాకు చాలా అవసరతలు ఉన్నాయి. దేవుడు ఇవ్వలేడు కనుక మేము దేవుణ్ణి దాటిపోవాలి. తప్పులు చేయడం ప్రారంభిస్తారు, పరిశుద్ధతను పోగొట్టుకుంటారు, సమాధానమును విడిచిపోతూ ఉంటారు, ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, నిరర్ధకం చేస్తూ ఉంటారు, తొక్కి వేస్తూ ఉంటారు. ప్రభువా నీకేం తెలుసు నా కష్టాలు అన్నట్లుగా మా ప్రయత్నాలేదు మేము చేయకపోతే మేము ఎలా బాగుపడతాం అన్నట్లుగా ఈ మనుషుల జీవితాలు సిద్ధపడుతూ ఉంటాయి. మనం ఈ లేఖనాలు మనం చూస్తున్నప్పుడు ప్రియులారా ఒక గంభీరమైన హెచ్చరిక మనకు ఉంది. ఏముందంటే 12వ అధ్యాయము 15వ వచనంలో చూస్తున్నామా? హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనంలోకి వచ్చినట్లయితే ఏమనుందండి? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిసి చేదైన వేరు ఏదైనా మొలిసి. ఈ మాటను ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించేయండి. చేదైన వేరు ఏదైనా మీలో ఆల్రెడీ వచ్చేసిందా? దేవుడు ఏం చేస్తాడులే, దేవుని వల్ల కాదేమో, ఆయన కృప ఎంతలే, ఆయన వాక్యం గిట్లనే ఉంటుందిలే, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని చెప్పిన మాట కూడా మీరు దాన్ని దాటిపోయి ఎంత సంగమా ఒక్కసారి ప్రాక్టికల్గా రియల్గా ఆలోచించేయండి. హృదయంలో ఒక చేదైన లేదంటే ఒక చెడు అభిప్రాయము నీకు వచ్చేసింది. అది దేవుని మీద, మనుషుల మీద, ఇంకా అందరి మీద. అందుకే నిన్న అది ఏం చేస్తుందంటే మలినం చేసేస్తూ ఉంది. కనుక దేవుని కృపకు దూరం అయిపోతున్నావు, ఆయన పరిశుద్ధతకు దూరం అయిపోతూ ఉంటావు. ఆయనతో కానీ, సంఘముతో కానీ, మనుషులతో కానీ సమాధాన పడే విషయంలో నువ్వు ఎక్కడ ఇష్టం చూపించలేవు.
చేదైన వేరు. ఈ వచనం చేదైన వేరు అనే విషయము గంభీరమైన ఆధ్యాత్మిక హెచ్చరికను చూపిస్తూ ఉంది. ఇది వ్యక్తిగతంగాను, సంఘపరంగాను మరియు దేవునితో మన సంబంధాన్ని చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రియులారా, సంఘముతో గడపలేవు, దేవునితో గడపలేవు, దేవుణ్ణి ఆరాధించుటకు కానీ ప్రార్థించడానికి కానీ నీకు అది ఆటంకమైపోద్ది. ఏంటంటే నీకు చేదైపోయింది, నీకు ఎక్కడో వేరే ఒక భావం నీలోనికి వచ్చేస్తుంది. దైవ జనాంగమా, సంగమా, దేవుని మాటకు లోబడనటువంటి ఆ చేదైన స్వభావము, ఆ మాటకు వేరే అర్థం తీసుకొచ్చే స్వభావం ఏదైనా నీలోకి వచ్చేసిందా? మంచి ఉదాహరణ ఏదైనా వనంలో మనకు దొరికింది ప్రియులారా. ఏం చెప్పండి? దేవాది దేవుడు ఆదాము అవ్వలతో చెప్పాడట, ఈ తోటలో ఉన్న ఫలములు అన్నీ నిరభ్యంతరంగా మీరు తినేయండి, ఎదుగు అదొకటే, దాన్ని తినొద్దు, తినదినమున నిశ్చయముగా మీరు చస్తారు అని చెప్తే దాన్నే తిన్నారంట, దాన్ని కూడా తినేశారంట. ఎందుకు తినేశారు? వాళ్ళలో సేదును నింపేశాడు సాతానుడు వచ్చి. సావనే సావరు మీరు, అది తింటే కనుక ఏ సేదుని పెట్టాడు? మీరు దేవతల వల్ల అయిపోతారు, దేవుడిలాగా అయిపోతారు. అది ఎంత టేస్టీగా అనిపిస్తుంది, మీరే దేవుడిలాగా అయిపోతారు. కానీ అది సేదైన వేరు. మనం కూడా చాలా ఈ ఫీలింగ్సే మనలో ఉంటాయి. ఈ చేదైనది వేరు అన్నది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే పతనమైపోయినది తెలుసు. అరే అది చేదైనది కదా, ప్రభువుకి ఇష్టం లేనిది కదా అని నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే నీకు నష్టం కలిగిపోయినప్పుడు, పతనమైపోయినప్పుడు అర్థమవుతుంది. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఏమన్నా ప్రయోజనం? పాడైపోయిన తర్వాత ఇంకేం నేర్చుకోగలుగుతాం? జ్ఞానంతో వాక్యానికి లోబడదాం. దేవుని వాక్యము నీకు బోధిస్తూ ఉండగా, వాక్యము నీ యొద్ద నిలుస్తూ ఉండగా, వాక్యానికి నీ హృదయాన్ని నీవు అప్పగించుకోకపోవడానికి గల కారణం ఏంటంటే నీలో వాక్యం ఎడల చేదైన భావం ఉంది. వాక్యము దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమందు నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండొద్దని వాక్యము నీకు చెప్తే నీవు వారితోనే ఉంటున్నావంటే నీవు వాక్యము ఎడల నీకు విధేయత లేదు అంటే నీకు వేరే భావము, నీలో చేదైన భావం ఏదో నీకు మొలిసిపోయింది కనుక దుష్టుడే వాడు, పాపియే, అపహాసకుడే, వాటితోనే నువ్వు ఉంటావు, వాళ్ళ క్రియల్లోనే నువ్వు పాలు పంపులు పొందుతావు. దేవునితో కానీ దేవుని సంబంధమైన విషయాలతో నువ్వు ఉండలేవు. మీ జీవితాల్లో తీవ్రంగా ఆలోచన చేయండి, ఒక అడుగు వెనక్కి తిరిగి ఆలోచన చేయండి. ఎన్నిసార్లు దేవుని వాక్యం ఇది అని తెలియజేస్తుండగా కూడా, వాక్యమని తెలిసి కూడా దానిని పక్కన పెట్టి వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు. నిన్ను చేదైన వేరు నిన్ను ఎంత ప్రభావం చేస్తా ఉంది. తినవద్దు అని చెప్పిన దానినే తిని ఎంత నష్టపోయారు అనే సంగతి మన ముందు దృష్టాంతరంగా కనబడుతున్న ఆదాము అవ్వలు ఉండగా కూడా ఇంకా ఎందుకు పరిగెడుతున్నావు? చేదైన వేరు అనగా మన హృదయంలో పెరిగే క్రోధము, అసంతృప్తి చెప్పాను కదా, తృప్తి ఉండదు. ఈ వాక్యం ఎలా చెప్పింది? వెయిట్ చేద్దాం, ఉండదు. పక్షపాతం, క్షమించని మనస్తత్వం, ద్వేషం, అబద్ధ బోధలు సాతానుడు బోధిస్తూ ఉన్నాడు వాళ్ళకి. ఇది మనం గమనించకుండా ఉంటే మెల్లమెల్లగా పెరిగి చివరికి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. చేదైన వేరు అది కనబడదు ప్రియులారా, అది మెల్లగా అనిపిస్తూ ఉంటుంది, నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది, అది గ్రాడ్యువల్గా నిన్నది పాడు చేస్తుంది.
వాక్యమునకు అప్పగించుకోకపోతే, చేదైన వేరు పెరగకుండా జాగ్రత్త పడకపోతే ప్రియులారా చాలా భయంకరం. ద్వితీయోపదేశ ఖండంలో 29వ అధ్యాయానికి మనం రాగలిగినట్లయితే, ద్వితీయోపదేశ ఖండం 29వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చూద్దాం. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లు మరణకరమైన దుష్కత్వమును అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లు నేడు ఈ నిబంధనను మీతో చేస్తున్నాను. మీకు నిబంధన చేశాను, మరణకరమైన దానిలో, ఆ దుష్కార్యములో మీరు పడిపోకుండా ఉండడం కొరకు. చేదైన ఆ వేరు మిమ్మల్ని ప్రభువుకు దూరం చేయకుండా ఉండినట్లు మీరు నిబంధన మీకు చేస్తున్నానని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పినాడు. ఇదిగో మీరు నాతో నిబంధన చేసుకోండి. చేదైనది మన జీవితంలో ఉండకుండా దేవునితో నిబంధన. దేవుని నుండి తప్పిపోయేవారే చేదైన వేరు కలిగిన వారని అర్థం. దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తున్న వారిలో చేదైన వేరు ఉన్నదని అర్థం. వింటున్నారా? ఎన్ని మార్లు దేవుని వాక్యం నీ యొద్దకు వచ్చినా నీ జీవితంలో నీవుగానే ఉండి వాక్యంగానే ప్రత్యేకించి పక్కన పెట్టి వాక్యం అట్లానే ఉంచి నువ్వు సేమ్ జీవితం జీవిస్తున్నావంటే నీలో ఆల్రెడీ చేదైన వేరు ఉన్నది. అది నీకు నష్టం. అది ఎలా పనిచేస్తుందో దాని దశలేంటి? ప్రియులారా, మనం 4 విషయాలు మనం చూద్దాం. మనసులో చిన్న అసంతృప్తి స్టార్ట్ అవుతుందంట. చేదైన వేరు ఉన్నది అన్నానికి గుర్తు ఏంటంటే అసంతృప్తి స్టార్ట్ అవుతుంది. తృప్తిగా ఉండలేరు. ఈ దేవుడి వల్ల తృప్తి ఉండదు, ఈ భక్తి వల్ల తృప్తి ఉండదు, ప్రార్థనలో తృప్తి ఉండదు. అసలు నీకు ఇక్కడ తృప్తి అనిపించదు. సో చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, అబ్బా ఇక్కడ ఈ మందిరంలో మాకు తృప్తి లేదు, ఇక్కడ మేము అనుకున్న ప్రార్థనలు దొరకట్లేదు, ఆన్సర్ రావట్లేదని పెద్ద పెద్ద అని అనుకున్న వాటికి పరిగెడతా ఉంటారనమాట. వాళ్ళు ఇంకా కొంచెం క్రైస్తవులుగానే ఉన్నారు. వాళ్ళ క్రైస్తవత్వంలో అసంతృప్తితో కూడిన క్రైస్తవత్వం. కొందరైతే యేసుప్రభునే విడిచిపెట్టేస్తారు. ఇక ఇది వద్దురా బాబు, ఇది వద్దు. మొన్న నేను ఒకటి చదివాను. నేను అప్పులు తీరాలంటే, ఇది ఏదో బాగున్నట్టుంది, మీకే జాగ్రత్తగా వింటున్నారేమో చూడండి నుండి. అప్పులు తీరాలంటే ఈ టెంపుల్కి రావాలి అని ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చిందండి. అక్కడ ఏమో మరి ఎవరో ఉంటారు, ఎవరో ఉంటారు తెలియదు. టైటిల్ ఒకటే చదివాను నేను. ఎందుకంటే మళ్ళీ పూర్తిగా చదివితే మీకు చెప్తే మీరు ఎక్కడ వెళ్ళిపోతారో కూడా నాకు డౌట్ ఉంటుంది మీలో చాలామంది మీద. ఎంత దారుణం ఇదేంటండి ప్రియులారా, ఎంత దారుణం. అసంతృప్తి, క్రీస్తుని బట్టి తృప్తి లేని జీవితం, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి సంతోషించని జీవితం, ఆయన ఇవ్వబోతున్న శాశ్వత రాజ్య మహామహిమను తలుసుకొని ఆనందముతో భూలోకంలో ఉన్న సమస్యలను, శోధనలను అలాగ జయించుకుంటూ, లేదంటే వాటిని అనుభవించుకుంటూ క్రీస్తు కొరకు కనిపెట్టడం మాని అన్ని విడిచిపెట్టి, ప్రభువుని, ఆరాధనను, సంఘాన్ని, పరిచర్యను అన్ని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి తృప్తి పొందే అనుభవాల కొరకు పరిగెట్టే వాళ్ళు మీలో ఎంతమంది లేరు? చేదైన వేరు నీలో ఉందనడానికి ఇదొక గుర్తు. ఆదాము అవ్వలో అదే ఉంది ప్రియులారా.
అందుకనే దేవుడు చెప్పిన మాటను వినకుండా అపవాది చెప్పిన మాటను విని దేవుని చేత ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేరని మాట ఎరిగిన నీ వలే వారు కూడా తిని దేవునికి దూరం అయిపోయారు. ఇంకా మనం చూస్తే రెండవది, దాని గురించి క్రమంగా ఎక్కువ ఆలోచన చేయడం మొదలు పెడతారంట. దేని గురించి? ఏదైతే నీకు అసంతృప్తి ఉందో, డబ్బు విషయంలో నీకు అసంతృప్తి ఉంది, ఇది దేవుని వల్ల నీకు జరగదు అనిపిస్తుంది, ఇంకా నీ దాని గురించే నీకు ఆలోచన మొదలవుతుంది. ఆలోచించడం మొదలు పెడతారు. ఎలా సంపాదించాలి. ఈ ఆశలో, ఈ ఆవలో నువ్వు ఎవరిని పక్కన మర్చిపోతున్నావు? గ్రాడ్యువల్గా క్రమముగా క్రీస్తును మర్చిపోతావు. ఫస్ట్ చెప్పాను కదా, ఎంత కొరకు వాడు మళ్ళీ వాడలోకి వెళ్ళాడంట, 18 పైసల కొరకు వెళ్ళాడంటారా వాడు. అరే అది వింటున్నప్పుడు మీకు మస్తు ఫన్నీ అనిపిస్తుంది కదా. మీలో ఎంతమంది క్రీస్తుని విడిచి దాని కొరకు పరిగెత్తే వారు లేరంటారు? దేవుని సన్నిధిని, ఆయన సమయాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన ఇచ్చే నిశ్చయతను, ఆయన ఇచ్చే సమాధానాన్ని చూడకుండా భూలోకములో మీరు ఆశించిన దాని కొరకు వీటన్నిటిని పక్కన పెట్టేవారు మీరు లేరా? చాలామంది. ఎంత దారుణం అండి. 18 పైసల కొరకు వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడా? కెప్టెన్ చెప్తున్నాడంట, అరే బాబు, ఇంకా ఇట్స్ లాస్ట్ ఛాన్స్, అది అయిపోతుంది, మునిగిపోతుంది, కమాన్ నా లైఫ్ బోట్ ఎక్కేసే పోదాం. ఎంత లైఫ్ని పోగొట్టుకున్నాడు వాడు. ఈ చేదైన వేరు ఉన్న వాళ్ళు అసంతృప్తి ఉంటుందంట. అది క్రమంగా దాని కొరకు ఆలోచనకి పోతుందంట. తర్వాత ఇతరులపై ప్రభావం చూపడం మొదలు పెడతాడంట. సంఘములో కల్లోలం లేపుతూ మొదలు పెడతాడు. ఇంకా చెప్తూ మొదలు పెడతాడు, ఏమిరా రండి. దేవుని నుండి మరింత దూరం అయిపోతారు. చివరికి ప్రార్థన చేయడం కూడా వారికి ఇష్టమవదు. వాక్యము ధ్యానించలేరు, సన్నిధిలో కూర్చోలేరు, ఆరాధించలేరు. యేసు ప్రభు వారికి తెలియని వ్యక్తి అయిపోతాడు. ఆయన కయీన్ అంతే ప్రియులారా. కయీన్ అలాగైపోయి చివరికి ఏమన్నాడు తెలుసా? దేవాది దేవుడే స్వయంగా వచ్చి, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, కయీన్ ఏమన్నాడు తెలుసా ప్రియులారా? ఏంది మా తమ్ముడికి నేనేమన్నా కావాలవాడినా అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అసలు అర్థమవుతుందా? అరే ఏంటిది? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏమన్నాడు? ఎంత నిర్లక్ష్యపు ఆన్సర్ అది. నా తమ్ముడికి నేనేమన్నా కావాలవాడినా ఏంది? నన్ను అడుగుతావండి నువ్వు. ఎంత కఠినమైపోయింది చూడండి హృదయం. చేదైన వేరు ఎవరికి కఠినమైపోతారండి. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాడు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది నేను తెచ్చుకోవాలంతే. ఇదే కదా ఈరోజు జరిగేది. దైవజనాంగమా, ఏది నీకు ప్రాముఖ్యమైంది? ఎవరు నీకు ప్రాముఖ్యము? దేని కొరకు నువ్వు ఈ క్రీస్తు అనే మహామహిమలోనికి రాగలిగా? ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు? మర్చిపోయావా? దేని కొరకు అసలు ఏంటి గురి ఏంటి? మనం ఇంకా ముందుకు చదివితే మనం ఇక్కడ చూద్దాం. 16వ వచనంలో హెబ్రీ గ్రంథము 12:16లోకి వస్తే, ఎట్లమా ఒక్క పూట కూటి కొరకు. ఈ మాట ఎంత దారుణంగా ఉందండి. ఒక పూట కూడు.
ఈ మా ఎంత దారుణమైన మాట రాసే ఈ ఎంత ఈ వివరించే విషయం ఎలా ఉందో చూడండి. ఈ మాట ఎలా రాశాడు దేవుడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినాడంట. ఒక్క పూట కూటి కొరకు. ఎంత దారుణం! జ్యేష్ఠత్వము అంటే ఏంటి అసలు? జ్యేష్ఠత్వ హక్కు, బర్త్ రైట్ అంటారండి. మనకి ఇది ఇక్కడ అంతా మనకు లేదు, కానీ యూదుల్లో చాలా శ్రేష్టమైనది. దాని గురించి చెప్తాను. ఒక కుటుంబంలో మొదట జన్మించిన కుమారుడు, ఫస్ట్ బోర్న్ సన్ లభించే ప్రత్యేకమైన హక్కు అంటది. ఆశీర్వాదాలు, బాధ్యతలు ఉన్నాయంట దాంట్లో. ఫస్ట్ బోర్న్ ఎవరైతే పెద్ద కొడుకున్నాడో వాడికి వచ్చే హక్కు అది. తండ్రి స్థానం తర్వాత స్థానమైంది. ఆస్తి అంతటికి హక్కుదారుడు ఆయన ఏమైనా ఇస్తే తమ్ముళ్ళకి అంతే. ఇక్కడ అందరికి సమాన రాబాయ్ అట్లా లేదు. జ్యేష్ఠుడు ఏందే మొత్తం. ఇంకొకటి భూలోక సంబంధంగా అలా చూస్తే దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదం అని తెలిసి మొదటి జన్మించిన కుమారుడు కుటుంబానికి ప్రధాన వారసుడు అవుతాడు. ద్వితోపదేశకాండం 21వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అతడికి దేవుని నుండి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. భూలోక సంబంధమైన తండ్రి నుండి, భూలోక సంబంధమైనటువంటి విషయాల నుండి మాత్రమే కాదు, దేవుని నుండి కూడా ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. ఎవరైనా చదువుతున్నారా? ద్వితోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనంలో. అమ్మా ఉన్నారా? తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రభావం గనుక జ్యేష్ఠత్వ అధికారము వీనిదే. దేవుడే రాయించి పెట్టినటువంటి ఆశీర్వాదం. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ వెనక? ఇంతకంటే బెస్ట్ వాక్యం ఏం చెప్తున్నావా? ఇక్కడికి వచ్చి చెప్తే నేను కూడా వింటాను. దేవుడే ఇచ్చాడు ఇది అధికారం. హలో దేవుని సంగమ, పరలోక రాజ్యం అనే ఆశీర్వాదము తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుని బలియాగం ద్వారా మనకి రాసిచ్చిన ఆశీర్వాదము, హక్కు ఇది. దీనికి మించిన ఆశీర్వాదము, హక్కు ఎక్కడా దొరకనే దొరకదు. దానికంటే మించినది భూమి మీద నీకు ఏదైనా కనబడుతుందంటే అది నీలో ఉన్న చేదైన వేరు ప్రభావము. ఆదాములు పొందిన ఆ అనుభవం, ఆశీర్వాదం లాంటిదే. కయీను తిరుగుబాటు లాంటిదే అవుతుంది తప్ప ఏమీ కాదు. ఒక్క పూట కూటి కొరకు ఎంత ఆశీర్వాదాన్ని, కుటుంబ యజమానుపు హక్కును, దేవుడిచ్చే ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, అందరికంటే ఎక్కువ ఆస్తిని పొందుకునే భూలోకములో ఐశ్వర్యవంతులు అనబడిన వారందరికంటే వారికి లేనటువంటి గొప్ప ఆనందము, శాశ్వత రాజ్యములో వచ్చే ఆ భాగ్యాన్ని. ఇంకొక మాట ఉంటుంది ప్రియులారా, నిర్గమాకాండం 13వ అధ్యాయంలోనికి మనం రాగలిగితే. ఎవరో ఏమో మాట్లాడుతున్నారు. నిర్గమాకాండం 13వ అధ్యాయము మనం వచ్చినట్లయితే 2వ వచనంలో, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుసూలు పిల్లలను నాకు ప్రతిష్ఠించుము, ఇది నాదని చెప్పుము. నాది, ప్రతి తొలుసూలు నాది. నాది నాది అంటే అందరూ కాదా? కానీ ప్రభు ప్రత్యేకించుకున్నాడు వారిని. జ్యేష్ఠులకి ఉన్నటువంటి ఆశీర్వాదము అంతగా దేవుడిస్తే, ఆ జ్యేష్ఠుడైన క్రీస్తుతో పాటు సమాన వారసత్వము సంఘముగా నీకు నాకు దేవుడిస్తే,
ఆ ఒక్క పూట కూటి కొరకు ఆ జ్యేష్ఠత్వాన్ని ఏందిరా బాబు ఏమన్నాడంట, యాసావు ఏమన్నాడంట, తమ్ముడా చచ్చిపోతానురా, బా ఏమవుతాడంట, ఒక్క పూట కూడు తినకపోతే చచ్చిపోయినోడు ఎవడైనా ఉన్నాడా, ఉంటాడా? ఒక్క పూట కూటు మీద ఉన్నటువంటి ఇంటెన్షన్, ఆశ, జ్యేష్ఠత నాది, ప్రతి ప్రథమ సంతతి నాది, తొలుసూలు నాది, ఆశీర్వాదం నేనిస్తాను, భూలోకమైన ఆశీర్వాదం కూడా ఆ ప్రథమ కుమారుడికే నేను రాసిచ్చానని దేవుడే చెప్పి పెట్టగా కూడా ఇన్ని లెక్కలలో అతడు శ్రేష్ఠుడిగా కనబడుతుండగా కూడా, తమ్ముడా చచ్చిపోతాను రా ఒక పూట కూడు తినకపోతే, ఈ బొవ్వ తినకపోతే నేను, అయ్యో ఈరోజు కూలికెళ్ళకపోతే, ఈరోజు ఇది చెయ్యకపోతే, అరే ఎలాగా ఆలోచన చేద్దాం. ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏమైనా అర్థమవుతుందా? ఎప్పుడన్నా విన్నారా ఈ మాటలు? ఒక్క పూట కూటి కొరకు ఎన్ని హక్కుల్ని, ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు ఆయన. ఒక ముద్ద ఆహారం కొరకు క్రీస్తులో, ఆ మహిమలో, ఆయన ఆరాధించుటలో, ఆయన పరిశుద్ధతలో, ఆయనతో ఉండే నిబంధనలో, సమాధానంలో ఉండే శ్రేష్టతని పోగొట్టుకునే వారందరినీ ఏమనాలి ప్రియులరా? చదవండి ఆ వచనం చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఎవరంటమ్మా? ఏసావు. ఆగు, ఏసావుని ఏమని చెప్తున్నాడు? భ్రష్టుడు, భ్రష్టత్వం. అది దేవుడు కోరిన, ఇష్టపడి ఇచ్చినటువంటి ఈ స్వాస్యమును పొందకుండా నీ అంతట నీవు కోరుకుని దేవుణ్ణే పక్కన పెట్టి తెచ్చుకోవాలని ఆశపడిన, దాని విషయం పరిగెట్టిన ఈ యాషావును దేవుడు ఏమని పిలుస్తున్నాడు? భ్రష్టుడు. ఇంకేంటంట? బాబా, ఏం వ్యభిచారం అంటే? ఎవరితో పోయినాడు ఈయన? దేవుని విడిచిపెట్టిపోతే అదే. ఇక క్రీస్తును విడిచిపెట్టి నువ్వు పోతే అది అదే ప్రియులారా. ఆ మాట మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. క్రీస్తు కంటే నీకు ఏదైతే ఎక్కువ ఇష్టమో అది అదే. జ్యేష్ఠత్వము కంటే ఒక పూట కూటుకోక ఆశపడిన యాషావు భ్రష్టుడును, వ్యభిచారి అని ఏ విధంగా మెన్షన్ చేశాడో దేవుడు. వాళ్ళిద్దరికి ఎట్లాంటి స్వాస్థ్యం ఉంటుందో ఇదే విషయాన్ని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉంది ఈ మాటలు. ఏమైనా అర్థమవుతుందా సంగమా నీకు? ఏసావు చేసిన తప్పుల్ని ఒక 4 జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిదంట, ఆశీర్వాదానికి విలువనివ్వలేదు ఏసావు. దేవుడు ఏదైతే లేఖనానుసారంగా ఆ జ్యేష్ఠుడికి ఏమి ఇవ్వాలో అని రాసి పెట్టాడో వాటికంటే అతనికి ఏది ఎక్కువైందంట? పూట కూటి కొరకు ఆశపడ్డాడు. చాలామంది పరిశుద్ధ గ్రంథములోను, శాశ్వత రాజ్యములోను దేవుడు మన కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదములు, శాశ్వత నివాసమైన పరలోకం కంటే భూలోక సంబంధమైన విషయాలే ఎక్కువగా ఫీల్ అవుతారు ప్రియులారా. అందుకే ఈ భక్తి కష్టమైపోతుంది. దేవుని వాక్యము కట్టడలన్నీ వాళ్ళకి బందికానాలాగా ఉంటాయి. తెంపుకొని పోవాలంటే వద్దురా బాబు. విలువ ఇవ్వలేదు. ఏసావు తాత్కాలిక ఆకలి కోసం, వినండి, తాత్కాలికమైన అవసరం అంతది. ఏమవసరం? తాత్కాలికమైన అవసరం, తాత్కాలికమైన అవసరం.
కోసం భవిష్యత్తును పక్కన పడేశాడు. ప్రియులారా, భవిష్యత్తునే పక్కన పడేశాడండి. భవిష్యత్తులో వచ్చే పరలోకాన్ని పక్కన పెట్టేస్తున్నావు నీవు ఈరోజు. నిజంగా ఒక ఉద్యోగం కంటే ఇది పెద్దదా? నా జీవితంలో లీలమ్మ అవుతుందా? ఎన్నడైనా అవుతుందా? ఎన్నడ అసలు ఎలా పోల్చుకుంటున్నావు నువ్వు? జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు? ప్రభువుకి మీరిచ్చే విలువ ఎంత? ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నీకు ఎలా కనబడుతున్నాయి? అసలు తాత్కాలికమైనటువంటి ఆకలి కొరకు, ఒక పూట కూటి కొరకు ఎన్ని ఆశీర్వాదాలను అతడు ఏం చేసి తృణీకరించేశాడు. రెండవది, అతడు ఈ జన్మ హక్కుతో నాకేం లాభం? నిర్లక్ష్యం. ఈ భక్తి వల్ల ఏం ప్రయోజనం? పరలోకం ఉందో లేదో, నిర్లక్ష్యం. మూడవది, తక్షణ సుఖాన్ని ప్రాధాన్యత ఇచ్చాడు. అప్పటికప్పుడే ఆకలి తీరాలంతే, గడగడ గడగడ 4 ముద్దలు తినాలి, కథం. ఏమైపోయినా అవసరం లేదు ఇక్కడ. అంతే, టెంపరీ లైఫ్ స్టైల్ ప్లానింగ్ అంతే. దేవుడు ఏమనుకుంటాడు, పాస్టర్ ఏమనుకుంటాడు, సంఘం ఏమనుకుంటాడు, ఊరోళ్ళు ఏమనుకుంటారు, ఎవడేమనుకుంటారు, మా అవసరం తీరితే చాలు, కథ. నాలుగవది, దేవుని ఆశీర్వాదాన్ని తక్కువ అంచనా వేయడం. దేవుని దీవెన విలువను అర్థం చేసుకోలేదు. యాకోబుకి అర్థమైంది ఈ సంగతి. యాకోబుకి ఆకలేదా? వినండి, 2 ఉన్నారు అక్కడ. ఈయనేమో అడవులోకి వెళ్ళొచ్చాడు, ఈయన ఇంటి దగ్గర కూర్చున్నాడు. అమ్మ ఇద్దరికి పొద్దుగాల భోజనం పెట్టి ఉంటుంది కదా, కొంచెం కష్టపడి ప్రయాణం చేసి వచ్చేటికి కొంచెం ఆకలి వేసుకుంటుంది. తమ్ముడా నువ్వు వండుకుంటా. ఇది ఏంది తమ్ముడు వండడం ఏంటి? అమ్మ ఉండదా? ఎంత దూరంలో ఉండి ఉంటాడు తమ్ముడు? కొంచెం ఇంత దూరం వచ్చినాడు, కొంచెం దూరం ఇంటికి పోతే అయ్యదా? అమ్మ పెట్టిన బోవ దొరకదా? దొరుకుతుంది. తమ్ముడా నేను చచ్చిపోతున్నాను రా అంటే అంటాడంట, అన్న మరి నాకేంటి? ఈయన ఇంటెన్షన్ అంతా, ఈయన గురంతా, యాకోబు గురంతానేమో జ్యేష్ఠత్వం మీద ఉంది. ఎందుకంటే కుదరదు, ఛాన్స్ లేదు. రెండోసారి పుట్టాడు ఆయన, వెనక పుట్టాడు ఈయన ఇంటెన్షన్ ఏ ఛాన్స్ దొరుకుతుందో దాన్ని పట్టుకుపోతామని ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈయనకేమో దాని విలువే తెలవదు. ఈయనకి కడుపే దేవుడు. ఈయనకి ఎంత దారుణం అండి! ఈరోజు ఎంతమంది యాసావులు సంఘాల్లో ఉన్నారో కదా. ఓ యాసావా అని పిలిస్తే ఓ అని చేతులతో వాళ్ళు ఎంతమంది లేకపోలేదు ఈరోజు. దేనికి లింక్ పెట్టాడు? అన్న నాకేం లాభం? ఏం అడుగుండొచ్చు? ఒక 50 రూపాయలు ఇస్తావా? ఇంకా ఏమని అడగాల యాకోబు? అదేం అడగట్లేదు. జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేస్తావా? ట్రాన్స్ఫర్స్ ఉన్నాయేమో ఆ దినాలు, ఏదో ఒక ప్రాసెస్ ఉండేదేమో, ఇచ్చేస్తాను చేసి ఇక్కడ నువ్వు జ్యేష్ఠుడు, నేను జ్యేష్ఠుడు అంటే రైట్ కథ తినే. మరి ఈయన సావుడా? చచ్చిపోతావా? మరణము వరకు నమ్మకంగా ఉండు, నీకు కిరీటం, జీవ కిరీటం ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడే. మరణమైనా సరే నన్ను ఏమి చేయదు. మరణమైనా, ఇంకా కరువైన, ఖడ్గమైన, శ్రమైన, వ్యాధైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు అని పౌలు పలుకుతుంటే, నీకేమో దేవుని ప్రేమ నుండి ఎడబాపడానికి ఇంత 18 పైసలు వస్తే చాలు, కథం. 18 రూపాయలు వస్తే చాలు, 1800 వస్తే ఇంకా తిరగలేదు, కథం. జై జీసస్, హాయ్ జీసస్, బాయ్ జీసస్. దొరకవిక నువ్విక 18,000 అయితే ఇంకా కథం. 18 లక్షలు అయితే ఇంకోదే. సార్ మేము ఇంకా రామ్ సార్ చర్చ్కి 1,80,00,000 అయితే 1,800 కోట్లు అయితే అసలు ఏంది ఇది మాటలు?
1800కే నువ్వు లేవు, పత్తలేవు. నిన్ను ఎక్కడ నమ్మాలి ప్రభు? ఒక పూట కోటి కొరకు అన్నయ్య నువ్వు అది ఇచ్చేస్తే కనుక ఇచ్చేస్తాను, రైట్ చలో కథ. ఎంత ఈజీగా దేవుని కృపను పోగొట్టుకుంటున్నా. సంగమా, మనం ఇది నేర్చుకుంటున్నాం, చాలా ఉన్నతమైన విషయాలు నేర్చుకుంటున్నాం. ఎన్నో హెచ్చరికలకు మన జీవితాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. క్రీస్తులో మనకు ఒక నిరీక్షణ ఉంది, క్రీస్తులో మనకు వాగ్దానాలు ఉన్నాయి, శాశ్వత రాజ్యం ఉంది. తక్షణ ప్రలోభాలకి మనం లొంగిపోకుండా గెలిచి యాసావోలే కాకుండా ఆ ఓడలో 18 పైసల కొరకు వెనకపోయి ప్రాణం పోగొట్టుకున్న వాణి వలే కాక కొద్దిసేపటి ఆనందం కొరకు, లేదంటే ఇంకా కొంత ఆనందం కొరకు దేవుని వాక్యమును త్రోసివేసి, ఆయన కట్టడలను త్రోసివేసి, ఆయన నిబంధన పక్కన పెట్టి, ఆయనకి ఇష్టము లేదని తెలిసినా, దేవుడు వారవడు అని తెలిసినా కూడా దాన్ని కొరకే పరిగెడుతున్న వారందరూ కూడా ఏసావు వలె భ్రష్టులైపోతారన్న హెచ్చరిక మన ముందుండగా, క్రీస్తు పాదాల ఎదుకు వచ్చి ప్రభువా, తాత్కాలికమైనవి భూలోక సంబంధమైన వాటి కొరకు నిత్యరాజ్యపు విలువలను నేను పోగొట్టుకోవాలని, నీతో సహవాసాన్ని నేను పోగొట్టుకోను ప్రభు అని చెప్తూ క్రీస్తు ప్రభు పాదాల ఎద్దుకు రావడాన్ని ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు. సంగమా, అది నీకు ఇష్టమైతే, నువ్వు ఇంతకుముందు దేని కొరకైతే పరిగెడుతున్నావో, దేని కొరకైతే క్రీస్తుకు దూరం అయిపోతున్నావో, ఆ విషయంలో పశ్చాత్తాపడి యాషావు ఓ పక్కన కనిపిస్తూ ఉన్నాడు, ఆదాములు కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో ఉదాహరణలు మన జీవితంలో కనిపిస్తున్నాయి. ముందుగా చెప్పిన ఆ ఉదాహరణ 18 పైసల కొరకు ప్రాణం పోగొట్టుకున్న ఆ భయంకరమైన వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. నిన్ను నువ్వు చూసుకో, ఎలా ఉన్నావో. నిత్యమైన ఆ శాశ్వత ఆశీర్వాదం కొరకు నేను దేవుని ఎదుట అప్పగించుకోవాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలోంచి ప్రార్థన